నేను మీ డోయినొప్పి. ఈరోజు అయితే ఇంకొక మంచి మూవీ రివ్యూతో అయితే మీ ముందుకైతే వచ్చా. కిష్కంధపురి. బెల్లంకొండ శ్రీనివాస్ మనందరికీ బాగా సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అయ్యే హీరో మన బెల్లంకొండ శ్రీనివాస్ గారి మూవీ అయితే 12th అయితే రిలీజ్ అయింది, కిష్కంధపురి. సో ఇదొక హారర్ బేస్డ్ మూవీ అండ్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా బెల్లంకొండ శ్రీనివాస్ గారు అయితే ఈ మూవీ చూసిన తర్వాత నెక్స్ట్ 10 minutes తర్వాత, అంటే ఫస్ట్ 10 minutes తర్వాత ఎవరైనా ఫోన్ వాడడం మొదలు పెడితే నేనైతే మూవీస్ చేయడం ఆపేస్తానని చెప్పి ఒక పెద్ద స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. సో ఈ స్టేట్మెంట్ వల్ల ఆటోమేటిక్గా మూవీకి అయితే చాలా హైప్ అయితే వచ్చింది. అంటే అంత బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చారంటే ఎవరికైనా ఆ చిన్న ఇదైతే ఉంటుంది, ఏంటి అసలు మూవీలో నిజంగా అంత ఉందా ఏంటని చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే అందరూ వెళ్తారు. మూవీ అయితే ఒక హారర్ బేస్డ్ మూవీ. ఫస్ట్ ఆఫ్ అంతా కూడా చాలా లిటరల్గా అయితే మంచి సీన్స్ అయితే ఉంటాయి, మనం భయపడే సీన్స్, మనల్ని భయపెట్టే సీన్స్ అయితే చాలా బాగుంటాయి. నా ఫ్రెండ్ అయితే లిటరల్లీ వాడైతే మేము ముగ్గురు వెళ్ళినాం, మధ్యలో ఉన్నాడైతే ఫుల్ భయపడ్డాడు, చాలా భయపడ్డాడు. ఫస్ట్ హాఫ్ అంతా కూడా చాలా హారర్గా టెర్రర్గా అయితే ఉంటుంది. సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఆ మెయిన్ రీజన్ ఏంటి, అసలు స్టోరీ ఏంటి, బ్యాక్ డ్రాప్ ఏంటి, అసలు ఎందుకు విలన్ అనేవాడు లేదంటే ఆ దయ్యం అనేవాడు అసలు ఏంటి, తన మొత్తం స్టోరీ చెప్తూ వెళ్ళడం వల్ల మొత్తం అది పూర్తిగా ఒక సెంటెన్స్ చెప్పేసినా పర్లేదు, కట్స్గా చెప్పడం వల్ల ఒక వర్షన్ సెకండ్ వర్షన్ చెప్పడం వల్ల మనకి సినిమాలో ఇప్పటివరకు భయపడుతున్న సినిమా సడన్గా నార్మల్ ఒక స్టోరీ టెల్లింగ్ సినిమాలో అయిపోద్ది. డైరెక్టర్ అయితే కౌశిక్ అంటే ఆల్రెడీ చావు కబూర్ చల్లగా మూవీ అయితే ఉంది కదా, ఆ మూవీ అయితే చేశాడు కార్తికేయతో, లావణ్య త్రిపాఠి కార్తికేయ మనోడు మూవీ అయితే అది. సో హీరో బెల్లంకొండ శ్రీనివాస్ అయితే యాక్టింగ్ అయితే చాలా బాగా చేశాడు. అనుపమ కూడా చాలా బాగా చేసింది. ఆల్రెడీ వీళ్ళిద్దరు రాక్షసుడు అనే సినిమా కూడా తీశారు, రాక్షసన్ రీమేక్. సో వాళ్ళిద్దరు కాంబో కూడా చాలా బాగుంది. హైబ్రాది కామెడీ టచ్ కానీ ఫస్ట్ ఆఫ్ అంతా కూడా చాలా ఎంగేజింగ్గా ఉంటుంది, ఎందుకంటే మనోడు ఒక గోస్ట్, ఇప్పుడు గోస్ట్ని చూద్దామా అన్న ఇదిలో ఉంటాడు. సో హైబ్రాది కామెడీ కూడా బాగుంది. సుదర్శన్ కూడా ఉంటాడు సినిమా మొత్తంలో. మ్యాక్సిమం వీళ్ళిద్దరితో పాటు తను కూడా ఎక్కువ లీడ్ రోలే ఉంటుంది. సో సెకండ్ హాఫ్ విషయానికి వస్తే మాత్రం నెమ్మదిగా అలా స్లో అవుతూ ఉంటుంది. సో లాస్ట్లో మనకి ఒక రీజన్ తెలిసిన తర్వాత దానికి ఒక కాజ్ ఎతకాలి, ఫైండ్ చేయాలి, ఆ రిజల్ట్ ఎలా ఎండ్ చేయాలని ఒక రిజల్ట్ కోసం ఫైండింగ్ అయితే ఉంటుంది. సో ఫైండింగ్ చేస్తూ మూవీని అయితే ఎండ్ చేస్తారు. మూవీ విషయానికి వస్తే అయితే తను ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం ఫస్ట్ హాఫ్ అయితే చాలా వర్త్ అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ విషయానికి వస్తే మాత్రం అలా స్లో అయిపోవడం వల్ల మూవీ అంటే బాగుంది అని చెప్పేదానికన్నా బాగుంది అని చెప్పడానికి అయితే లాస్ట్లో ఫైనల్గా కంక్లూడ్ అయితే చేయొచ్చు. ముఖ్యంగా మన దగ్గర ఉన్న ప్రజెంట్ తెలుగు హీరోస్ అందరూ కూడా లేదా తెలుగు డైరెక్టర్స్ అందరూ కూడా ఫస్ట్ హాఫ్ని హై చేసి సెకండ్ హాఫ్ని స్టోరీ టెల్లింగ్తో తొక్కేసి క్లైమాక్స్ని కూడా నార్మల్గా ఎండింగ్ చేస్తున్నారు. సో ఇదైతే మెయిన్గా ఫోకస్ చేయాలి. తర్వాత రేపు పొద్దున్న ఏ సినిమాలో అయినా కూడా నువ్వు ఫస్ట్ హాఫ్ హ్యాపీగా ఫీల్ అయిన తర్వాత సెకండ్ హాఫ్ డల్ చేస్తే ఆటోమేటిక్గా నీకు ఇంపాక్ట్ అనేది నెగిటివ్గానే ఉంటుంది. అంటే ఫస్ట్ హాఫ్ నువ్వు నార్మల్గా చూపించు, ఇంట్రడక్షన్ చేయి, అన్ని సీన్స్ అన్నప్పుడే చెప్పు. సెకండ్ హాఫ్లో ఆ సీన్స్ యొక్క వాల్యూస్, ఆ సీన్స్ యొక్క క్యారెక్టర్స్ కానీ మంచిగా నరేట్ చేస్తే ఇంకా బాగుంటుంది. సో ఫస్ట్ హాఫ్ మీద పెట్టే ఫోకస్, సెకండ్ హాఫ్లో ఏంటంటే అందరూ స్టోరీ టెలింగ్. ఓకే, నేను స్టోరీ చెప్పకుండా డైరెక్ట్గా తీసేస్తే లాజిక్ ఏది ఏదైనా అడుగుతారు కరెక్టే, బట్ సెకండ్ హాఫ్లో చెప్పేదానికన్నా ఫస్ట్ హాఫ్లో నువ్వు చూపిస్తూ చేయి. టైం గ్యాప్లోనో లేదా టైం ల్యాబ్స్ లాగా ఎక్కడి నుంచో సగం చెప్తూ చేస్తే అది వేరేలాగా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అంతా నీకు ఒకలాగా హై ఇచ్చిన తర్వాత సెకండ్ హాఫ్ డల్ అయిపోయాక నీకు ఆటోమేటిక్గా సినిమాలో ఒక నెగిటివ్ వైబే వస్తుంది. మిరాయి కూడా అంతే, మిరాయి రివ్యూ కూడా నేను చెప్తాను. ఫస్ట్ అయితే కిష్కంధపురి అయితే చూద్దాం. సో మూవీ అయితే బాగుంది. సెకండ్ హాఫ్ ఇంకొంచెం బెటర్గా, ఇంకొంచెం భయపడే సీన్స్ ఇంకా ఎక్కువ ఉంటే మా ఫ్రెండ్ అయితే సెకండ్ హాఫ్లో ఫుల్ రిలాక్స్ అయిపోయాడు, చిల్ అయిపోయాడు ఫుల్గా. ఫస్ట్ హాఫ్లో భయపడినాడు అంతా పిల్లిలా ఉన్నాడు, సెకండ్ హాఫ్ అంతా పుల్ అయిపోయాడు. అంటే ఆ భయపెట్టే ఇది పోయింది సెకండ్ హాఫ్లో. మూవీ అయితే బాగుంది, చూడండి. థియేటర్లో చూసే మూవీయే, మీరు ఓటీటీలో చూస్తారన్నా కూడా తప్పలేదు, బట్ నేనైతే మూవీ చూడొచ్చు అని చెప్తున్నా. చూడండి. తను ఇచ్చిన స్టేట్మెంట్ ఫస్ట్ హాఫ్ వరకు వర్త్ అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ వచ్చాక మళ్ళీ సేమ్ మిస్టేక్స్ ఎందుకు చేస్తున్నారు డైరెక్టర్ కానీ హీరో కానీ అనిపిస్తుంది. సో మూవీ అయితే నేనైతే మూవీకి వర్క్ బాగుంది. సో 3 out of 5 అయితే ఇస్తా. సో మీరు కూడా చూడండి, మూవీ ఎలాగుందో కింద కామెంట్ చేయండి. బెల్లం అన్న హిట్ కొట్టాడంటారా లేదో మీరే తెలియాలి. సో బుక్ మై షోలో రేటింగ్స్ అయితే బాగున్నాయి, కొంతమంది క్రిటిక్స్ ఇచ్చిన రేటింగ్స్ కూడా బాగున్నాయి. నేను నా పర్సనల్ ఒపీనియన్ అయితే చెప్పాను, సెకండ్ హాఫ్ మీద చాలా ఫోకస్ చేయాలి. మన టీఎఫ్ఐ అంటే మన చిన్న సినిమాలైనా పెద్ద సినిమాలైనా
సెకండ్ హాఫ్కి ఇచ్చే వాల్యూ చాలా ఎక్కువ. సెకండ్ హాఫ్లో మనం ఎంత అయితే హైప్ క్రియేట్ చేస్తామో ఆడియన్స్ అదే గుర్తుపెట్టుకుంటారు. నువ్వు ఫస్ట్ హాఫ్ ఎంత వర్స్ట్గా నరేట్ చేసినా, ఎంత వర్స్ట్గా చూపించినా కూడా ఎవ్వరు ఏమనుకోరు. సెకండ్ హాఫ్ నువ్వు ఎండ్ చేసే హైతోనే ఎవరైనా బయటకు వస్తారు. సో అది మెయిన్ కాన్సన్ట్రేట్ చేయాలి. సో ఇది కిష్కిందపురి రివ్యూ. సో థ్యాంక్ యూ.